ప్రకృతిలో సహజంగా దొరికే పానీయాలను తాగాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. కృత్రిమంగా తయారయ్యే పానీయాల వల్ల ఆరోగ్యం చెడిపోతుందని తెలిపారు. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మరియు జ్ఞాన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నన్నూరి రమణారెడ్డి మరియు నర్రా శేఖర్ రెడ్డి అధ్యక్షతన గడియారం సెంటర్ వద్ద నిర్వహించిన ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రకృతిలో సహజంగా దొరికే పానీయాలను తాగాలని, కృత్రిమంగా తయారయ్యే పానీయాల వల్ల ఆరోగ్యం చెడిపోతుందని తెలిపారు. కృత్రిమ పానీయాలు మానేద్దాం, సహజ పానీయాలు సేవిద్దాం అనే నినాదంతో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని చేపట్టిన టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా కమిటీని అభినందించారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది యొక్క విశిష్టతను, కాలంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన శరీరానికి సరైన పోషకాలు ఇచ్చే సహజ పానీయాలను తాగాలని ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యక్షులు ఎం రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, మాజీ నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, ఎఫ్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, మురళయ్య, నలపరాజు వెంకన్న, కొమర్రాజు సైదులు, మధుసూదన్, జన విజ్ఞాన వేదిక బాధ్యులు చంద్రశేఖర్, పీడి విమల, టాప్రాజ్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్, అడ్వకేట్ శంకరయ్య, వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది సంవత్సర సందర్భంగా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు మరియు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. సో ఈ పండుగ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని జిల్లాని గౌరవ మంత్రి గారు అధ్యక్షతన వారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సమన్వయంతో ముందుకు వెళ్తూ జిల్లాలో ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం యొక్క అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వాళ్ళ పేర్లందరికీ చేరే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. నల్గొండ పట్టణ ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఈరోజు క్లాక్ టవర్ సెంటర్లో యూటీఎఫ్ వారి ఆధ్వర్యంలో పచ్చడి వితరణ కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా ఈ ఉగాది పచ్చడిని సేవించాలని, మన షడ్రుచులు లాగానే అందరి జీవితాల్లో కూడా మంచి జరగాలని, ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఉగాది పర్వదిన సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ క్లాక్ టవర్ సెంటర్లో ఉగాది పచ్చడి వితరణ మరియు ప్రకృతి పానీయాలైనటువంటి కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం, చెరుకు రసం ఇలాంటివన్నీ ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఆధునిక సమాజంలో ప్రజలకు ఈ గతంలో మనం తీసుకున్నటువంటి ప్రకృతి పానీయాల స్థానంలో ఇవాళ హానికరమైనటువంటి కూల్ డ్రింక్స్ మన ఇళ్లలోకి వచ్చి చేరిపోతూ ఉన్నాయి. వాటి వల్ల ఇవాళ ఆరోగ్యాలు చెడిపోయే ప్రమాదం ఉంది. మానవుల యొక్క జీవనం మీద ఎంతో ప్రభావం చూపుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరినీ చైతన్యం చేయడానికి అలాంటి హానికరమైనటువంటి కూల్ డ్రింక్స్ను మానేసి మన ప్రకృతి పానీయాలు సేవించాలని ఇవాళ ఒక సామాజిక స్పృహతో యూటీఎఫ్ జేబీవి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ప్రజలందరూ ఇప్పటికైనా ఈ విషయాన్ని తెలుసుకొని మనకు ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఈ పానీయాలను సేవించి ఆరోగ్యాలు కాపాడుకోవాలని కోరుతా ఉన్నాం. యూటీఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ అదేవిధంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కృత్రిమ పానీయాలు మానేద్దాం, ప్రకృతి పానీయాలు సేవిద్దామనే శాస్త్రీయమైన ఆలోచనని ప్రజల్లో చైతన్యం కల్పించే దాని కొరకు ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఈరోజు మొత్తం పంచాంగాల రూపంలో ఉన్న నమ్మకాలని, వాస్తవంగా శాస్త్రీయంగా ఏమున్నాయి, హానికరమైన నష్టాలు ఏం జరుగుతున్నాయని తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. చిన్నపిల్లల నుంచే ఈ కృత్రిమ పానీయాలు సేవించుకుంటూ వారి ఆరోగ్యాలు దెబ్బతింటున్న సందర్భాల్లో ఉన్నాయి. హాస్పిటల్లో చాలామంది డయాబెటీస్ లాంటి వ్యాధులతోని పోవటం అనేది చిన్న వయసులోనే వస్తున్నాయి. కాబట్టి ప్రకృతిలో దొరికే పానీయాలు సేవించడం వల్ల అలాంటి వాటిని అధిగమించే దాని కొరకు అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇవాళ టీఎస్యూటీఎఫ్ తర్వాత జన విజ్ఞాన వేదికల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం చేస్తారు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు అదేవిధంగా అందరికీ టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ పక్షాన మరొకసారి ఉగాది పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు.